తాగినావా గ్యాస్ కాడ పెట్టినా మా సాల్తి అన్ని చేసుకొని పెడతా ఉంటే తిని ఇట్లనే అంటావు కానీ నేను ఇప్పుడు పోయి మసాలాలు తీసుకొని వస్తా. అమ్మ నాన్న చెప్పిండు కదా జామ చెట్టు కాడ కోతులు వచ్చి పాడైతే కొంచెం కావాలిగా. ఇదంతా మంచిగా చెప్తావురా. నువ్వు తినవా? ఆ జామకాయలు మీ పైసలు వస్తే నువ్వు తినవా? ఇట్లా ఏం తెచ్చినా నువ్వు తింటలేవా? నువ్వు చక్కగా రోజు బడికే పోవు, నువ్వు ఇంకా హోంవర్క్ చేస్తావంటే నేను ఎట్లా నమ్మాలరా? సార్ ఆపుది అన్ని సాకులు చెప్పక కానీ కొద్దిసేపు ఉండు, నేను వచ్చే వరకు. తర్వాత ఎంతగానో హోంవర్క్ చేసుకుంటావో నేనే చూస్తా. సరేనా? సరే పా. ఇంకో చక్కగా చెప్తానా బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండి కావాలిగా ఒక్క జామకాయ అన్న ఎవరన్నా తీసుకోపోయినా కోతులు వచ్చి తిన్నా నీకు కాలు చేతులు ఇలా కొట్టి పొయ్యిలో పెడతా చెప్తానా. సరే మరి గుర్తుంచుకో బిడ్డ, మరీ మరీ చెప్తానా. దీన్ని పడవా ఈ ఏంద్ర థియేటర్స్ రైలు బోగిదా నేను ఒక సంవత్సరం అంతా పెట్టినా ఇన్ని రావురా దీని అవ్వని. ఏం పెట్టి చూడరా సాయిగాడు పెడతాడా రా చూసుకోకసారి ఎన్ని పెట్టిండు. అగోరా ఈ నిఖిల్ గారు చూడరా 3 ఆఫ్ అని థియేటర్స్ పెట్టిండు, మనం 3 ఆఫ్ చేస్తాడు. 3 ఆఫ్ కూడా థియేటర్స్ పెడతాడా ఎవడో తెలుగున్నాడు అర్థం అవుతలేదు. బబ్బురు కాడారా. అరే ఇవాళ మన దీపక్ గాని బర్త్డే థియేటర్స్ పెట్టిండు. మనం ఏం చేద్దామంటావు మరి? అరే మనం కేక్ కటింగ్ చేపిద్దామరా? పైసలు ఉన్నాయి మన దగ్గర ఎన్ని. కేక్ కట్ ఆనంత పిసినారు ఎవడన్నా ఉన్నాడా? అని మనకు గడి చేపిస్తాడు కేక్ అని. చాక్లెట్ మంచిదారా అని బర్త్డేకి పోయిన సంవత్సరం. ఆయన బర్త్డేకి నీకు చాక్లెట్ కూడా ఇవ్వలేదేమో కానీ ఆయన పైసలతో మొత్తం కేక్ కూడా కటింగ్ చేసి ఇచ్చిండు కదరా. సరే మంచిదే కానీ చేయించిండు అంటాను కానీ మన దగ్గర పైసలు ఎవరు? నేను ఏడికి పోవాలరా పైసల కోసం? మరి చెప్పాలి ఒక మాట. అరే మన దగ్గర ఎక్కడ ఉన్నాయరా? మనం మన దోస్తులను అందరు జమ చేసి అడుగుదాం. సరే కానీ పోదాం. నమస్తే తమ్ముడు, ఇటు దుకాణాలకే పోతాను తమ్ముడు. నీకు విషయం తెలిసిందా? మన పక్క గంటలు అందరు కలిసి అటు సిద్ధయ్య గుట్ట కాడ వెళ్ళాడు కదా. అవునవును తమ్ముడు, నేను కూడా స్టేటస్ లో చూసిన. అవునన్నా సిద్ధయ్య గుట్ట అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? సిద్ధయ్య గుట్ట ఎక్కడ తమ్ముడు? మన ఊరు నుంచి వెళ్ళి లోడ్పల్లి దాటినాక కొండపల్లి పోయే తోవాల రైట్ సైడ్ లోపల అడవిలోకి పోతే ఒక గుట్ట ఉంటది. అక్కడ సిద్ధయ్య అనే దేవుడు ఉంటాడు. అక్కడ ప్రతి సంవత్సరం కొల్ల గుర్మాలు అందరు పోయి పట్నాలు వేసి వాళ్ళ ఒగ్గు కథలతో దేవుని కొలుస్తారు. అదేవిధంగా మనం పోవాలనుకున్నా అక్కడ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పోవాలి. అక్కడ ఆ యొక్క ప్రకృతి ఎట్లా ఉంటుంది అంటే ఆ యొక్క ప్రకృతి పచ్చదనం మనసుకు ఆహ్లాదకరంగాను, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఎంతో మనశ్శాంతిగాను, చూసే వాళ్ళందరికీ మనస్సుకు హత్తుకునే విధంగా అక్కడ ప్రకృతి ఉంటుంది తమ్ముడు. చాలా అందంగా ఉంటుంది. ఇంత సూపర్ చెప్తాను, నా మనసు వెళ్తుంది. మనం కూడా ఒకసారి పోదాం. మనం తప్పకుండా పోదాం తమ్ముడు. మరి ఎప్పుడు పోదాం చెప్ప? మనకు ఖాళీ ఎప్పుడు ఉంటుంది? అంటే మీరందరూ చదువుకునే పిల్లగాళ్ళు కాబట్టి మీకు సెలవులు అంటే ఇప్పుడు మనకు సంక్రాంతిగా ఉంటాయి తమ్ముడు. సంక్రాంతికి పోదాం. ఓకే సంక్రాంతికి పోదాం మరి. సరే కానీ తమ్ముడు, మరి నాకు పని ఉన్నది, నేను పోతా మరి. సరే. అరే సంక్రాంతి సెలవులకు మనం తప్పకుండా పోదాం. పోదాం కానీ కరెక్ట్ మనం ముందుగా అయితే గణేష్ గార్డెన్ ఇంటికి వెళ్దాం. సరేపా. సరే ఏం రా మీ లిటర్ వచ్చిండు? ఏం లేదురా బర్త్డే ఉన్నది కదా రయ్యాలి మరి. సరే నేను డబ్బు కొట్టులో పోతాళ్ళు అట్టే హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోతుందా? కేక్ కటింగ్ చేయించడం అవసరం లేదా? ఒక కేక్ కట్ చేస్తే సరిపోతుంది. ఆకాశం అంతా పందిరేసి భోజనం పెడతామా? ఆపరండి హెచ్చరికలు. ఆకాశం అంతా పందిరెక్కడ వేస్తుందా? ఒక కేక్ కట్ చేపిద్దాం. మేము ఇద్దరం 50-50 వేసుకుంటున్నాం. మీ అంటే ఎంత సాయం ఉంటుందో అంత. నా దగ్గర లేవా అంటే నా దోస్తు గారి బ్యాగ్ నుంచి దొంగతనం చేసి ఇంటికాడ పైసలు చెట్టు ఉన్నదా? నేనే అయితే నాకు తిప్పలు పడి
పైసలు సెట్ చేసుకుంటే మీరు కూడా అట్లా సెట్ చేసుకోరు. మా దగ్గర ఏమైనా ఉన్నాయా మరి? మేము సెట్ చేసినాం అట్లా. మా దగ్గర ₹1 ఉన్నారా మరి? దగ్గర పైసలు లేదేమో, వాళ్ళు దెక్కున్నది కదా, అది అడుగుదాం పా. అడుగుదాం మరి పా, అడుగుతా పా. అరే అరే పైసలు లేవు అంటారులే కదా, మరి మీ ఇంటికాడ డెక్కులు ఉన్నాయి కదా, ఆ డెక్కులు ఇస్తారా? ఏమ్రా నాకు ఫిట్టింగ్ పెట్టిన మా అయ్య అవ్వలు చూస్తే నాకు పాతలు తీస్తారు. ఏందిరా నువ్వు వేస్ట్ గా నువ్వు ఉన్నావు. పైసలు లేవు అంటావు, బాక్సులు ఇయ్య అంటావు, మరి ఎట్లరా నీతో నీ గండం? నేను ఇస్తా కానీ మా అమ్మ నాన్న అలా ముందే తెచ్చి పెట్టాలి. సరే కానీరా మరి. సరే మరి శివన్ దగ్గరికి పోదాంపా పైసలు రాయడానికి. మళ్ళీ అరే అరే మనం పైసలు లేవు మన దగ్గర, కొన్ని ఉన్నాయి. వాళ్ళకు జాన్ చెట్టు ఉన్నది, జాంకాయలు అమ్మితే ఫుల్ పైసలు వస్తాయి. అందుకని ఎట్లా కమ్మి బాగా పైసలు తీసుకోవాలి. అర్థమైందా? సరే అమ్మ జీవితం అన్నగాడేమన్నా పని చెప్పి పోయిండు, లేకుంటే దోస్తులతోటి గోళీలన్న క్రికెట్ అన్న ఆడుకుంటుండేటోని. శివ ఏమరా ఆడుకోవడానికి పోలే? మా అన్న కోట్లకి కావాలన్నామన్నారా? ఏమరా శివ, ఇక్కడ చెట్టు కింద ముద్దాల ముద్దుగా కూర్చొని ఉన్నావు తిని. శివ అక్కడ కోతులే లేవు, మా కళ్ళు కనబడతలేవారా? మమ్మల్ని పొమ్మని లేక కోతుల తీరు వంక పెట్టుకొని మమ్మల్ని పొమ్మంటున్నావు. మంచిగానే అర్థమైంది నేను చెప్పింది. బల్లె పాఠాలు చెప్పేది అర్థం కాకపోవచ్చు కానీ ఇసంటి మా అర్థమైతేరా తెలివి తక్కువ. నన్ను మొద్దు పిచ్చు ఎందుకంటే మీ అయ్య సొమ్మేమన్నా ఇంటానా? మీ అవ్వ అమ్మ సొమ్ము. అరే ఆడు చెప్పింది తప్పే గాని యారు ఇప్పుడు పైసలు ఉన్నాయా? నీకేమన్నా నేను బాగున్నానా పైసలు ఇచ్చేదానికి? నేను నీకెందుకు ఇవ్వాలి? చాలురా ఇక చాలు. దీపక్ అని బర్త్డే ఉన్నదిరా, మేమేమో పైసలు జమ చేస్తే నువ్వేమో అప్పు ఉన్నావా, నీ జాగిరా, జాన్ చెట్టు కింద తిన్నావా, ఊడుతానా? ఎందుకు నీకు తప్పలేకుండా దానికి ఏందో పైసలు ఇస్తే ఇయ్యలేకుండా లేదు, మేము జమ చేస్తాను పైసలు. ఏందో అప్పని చల్లి మీరు జమ చేసుకోవాలి, మంచిది మీకే. అరే జమ చేయమంటారా? నువ్వు కూడా పైసలు ఇచ్చుడే. వీళ్ళందరూ అడుగుతారు కానీ నేను ₹5 ఇస్తా. ₹5 మేమేమో 100 50 అని మేమేమో 150 వరకు వేసుకుంటే నువ్వు ₹5 ఇస్తాను. ఎంత తిరిగి అడుగుతాను చూడరా, మంచిగా ఉన్నావురా, సూపర్. ఇయ్యాలనే ఉన్నది కానీ నా దగ్గర అంతే ఉన్నాయి. నాకు ఐడియా ఉన్నది. చక్క మీ జాంకాయలు ఉన్నాయి కదా, జాంకాయలు అమ్ముకుందాం, చక్క ఫుల్ పైసలు వస్తాయి. చక్క బర్త్డే పార్టీ చెప్పు 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 చెప్పని చేద్దాం. ఇంకేదిరా? అరే మంచిదే కానీ మా అన్నయ్య వెళ్తే నన్ను పొట్టు పొట్టు కొడతాను. నన్ను ఇక్కడ ఎవరు ఉండాలి అయితే అందరూ మన గ్యాంగ్. ఎవరు చెప్తారు అయితే మీ అన్నని అడుగుతాయి అంట ఆ కూతురు వచ్చి మొత్తం తినిపోయినాయి అని చెప్పేద్దాం. మేము కూడా చెప్తాం, సాక్ష్యం ఉండాలా ఉండాలా? అరే ఎక్కుదాం. మంచిగా ఉన్నాయి. అమ్మ పల్లి తాజా తాజాగా ఉన్నాయిరా. మా గ్యాంగ్ లేవు కదా, మాయమ్మడి ఎందుకు వస్తానప్ప? మాయమ్మడి ఎక్కువ ముట్టలు నడుచుకుంటూ వస్తాను. మా శివగాడు లేడేంది అక్క, ఒక్క జామకాయ లేదు, ఏం లేదు. తమ్ముడు మా శివగాడేమో ఎటుపోయింది తమ్ముడు? అందరు వచ్చిన పెద్దవాడు ఫ్యాన్ చేసిండు, జామకాయ కోసి అమ్ముతాట, కేకు కొంటాడట. అవునా తమ్ముడు? అక్క పోరాన్ని కొద్దిసేపు కావాలి ఉండంటేనేమో నాకు హోంవర్క్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అన్నాడు. చెప్తా
అరే ఎట్లా అమ్ముతాను రా? పైసలకు అమ్ముతారు మళ్ళా. అరే పైసలకే రా, కానీ కిలో లెక్కనా కాయ లెక్కనా? ఎంతరా ఒక కాయకు? 10 రూపాయలు ఒక కాయ. ఎంత ఉన్నాయి రేటుకి? 10 ఎవరు పెడతాడు రా? 5 రూపాయలు తీసుకొని ఒక కాయ ఇవ్వను రా. 5 రూపాయలకి కాయ రాదు కదన్నా, ఈ కాయ వస్తుంది పట్టుకో. ఏదో ఒకటి 5 రూపాయలు వచ్చినాయి. పోనీ పోనీ అమ్ముకో పోనీ. ఎక్క పొరగాలేదు అమ్ముతారు కదా. అరే పొరగాలి ట్రల్రా జామకాయలారా. అరే మంచిగానే ఉన్నాయి కదరా. ఇది ఎంతరా? అదే అన్న ఎంత? దగ్గర ఇది 10 రూపాయలు ఉన్నాయా? అయ్యో మేము టేస్ట్ చూసుకొనొచ్చా? చూతా. అగో అయ్యో పుల్లగానే ఉన్నాయి కదా తమ్ముడు. అగో ఎట్లా ఇగో 5 రూపాయలు తీసుకొని ఇది ఇవ్వండి. తీసుకోండి పొల్లి రూపాయలకి ఎట్లా పొల్లి వస్తుంది పొల్లి. అవి పుల్లగానే ఉన్నాయి పొల్లి పొల్లి. అమ్మయ్య మొత్తానికి అయితే జాంకాయలు అన్న అమ్ముడు పోయినాయి. మనకైతే పైసలు వచ్చినాయి. నైట్ అయితే చక్కగా పార్టీ చేసుకుందాం, బర్త్డే చేద్దాం, అని సర్ప్రైజ్ ఇద్దాం. ఇంకేంద్రా సర్ప్రైజ్ ఇద్దాం. ఇంకేంది సర్ప్రైజ్ అయితే బేసిక్. సరే నీ దగ్గర పైసలు ఉన్నాయి కానీ నువ్వే సాయంత్రం కేక్ కొనుక్కోదా. ఓకే కానీ కూర్చున్నా పట్టే ఇక్కడ. నేను ఎర్ర చీర మీద ఫుల్ ఎగురుతాడా? ఎర్ర చీర మీద ఎగరావు కానీ నేను మరుపు మీద ఎగురుతాం. పక్క దిశకు అరే నేను డిజా టిల్లు మీద ఎగురుతారా? ఎగురుతాం పట్టు పట్టు. అరే దిశ సత్యలో ఎగురుతా. అరే అరే కేకు తెచ్చినాం, డీజే తెచ్చినాం. దీపకాన్ని తీసుకొని వచ్చి కేక్ కట్ చేపించి ఎగురుతాం. ఇంకేంది హ్యాపీ బర్త్డే రా మామ. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎట్ పోతారా మరి? చాక్లెట్ కొడతాం. చాక్లెట్ కొనుడు కాదు, నీకు సర్ప్రైజ్ మెయింటైన్ చేసినప్పా. కల్వేయాలి. సర్ప్రైజ్ తీసుకొస్తా. సరే పోరా.
నీ అవ్వ మా శివగాడి పోరానికి వాడేది జామకాయలు అంటే అమ్ముకోని కానీ అక్క ఈ అక్క ఇంత రాత్రి అయింది పోరాడు ఎటు పోయిండో ఏందో ఈ అక్క జాడకలేదు బత్తలేదు నీ సంగతి చూస్తావు. నిన్ను పొద్దుగాల జామ చెట్టుకు కావాలండ్రానా అంటే కొడుక నువ్వు జామకాయలు అమ్ముకొని జల్సా చేస్తావు. భయం లేదు నీకు? నువ్వు చేసే హోంవర్క్ ఇదేనారా? కొద్దిసేపు కావాలండు అంటే నాకు హోంవర్క్ ఉన్నది అన్నావు కదరా. ఏమాయ నీ హోంవర్క్ ఇక్కడ దింపుతానవా? నీ సంగతి చెప్తావు రేపు అయ్యా బాప అయితే రాని. మిమ్మల్ని ఇంకోసారి నా తమ్ముతో గుడిలో అనుకో మీ తోలు తీస్తా బిడ్డ.